హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్లో గతంలో మనం డిస్కస్ చేసిన ఆమ్లాలు క్షారాలు చాప్టర్కి సంబంధించిన మిగిలిన కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేద్దాం. డిఎస్సి యొక్క షెడ్యూల్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిన నేపథ్యంలో ర్యాపిడ్ రివిజన్గా మిగిలిన అంశాలన్నింటినీ కూడా మ్యాక్సిమం వీలైనంత తొందరగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలోనే నేనున్నాను. దానిలో భాగంగానే మిగిలిన కాన్సెప్ట్స్ని అన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఈ వీడియోలో మనం స్పెషల్గా ఆమ్ల క్షారాల యొక్క వివిధ రకాల రసాయన చర్యలు అనే కాన్సెప్ట్స్ని ఇక్కడ మనం కవర్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందడానికి మేమైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. సో ఈరోజు కాన్సెప్ట్ని మనం గమనిస్తే ఆమ్ల క్షారాల వివిధ రకాల రసాయన చర్యలు, ఆమ్ల క్షార రసాయన చర్యలు. మరి దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆమ్లాలు లోహాలతో చర్యలో పాల్గొంటాయి. ఆమ్లాలు అనేవి లోహాలతో చర్యలో పాల్గొంటాయి. ఫస్ట్ రియాక్షన్ మరి ఏంటి? మనం ఆల్రెడీ గతంలో వివిధ చాప్టర్లలో కూడా మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం అనేది జరిగింది. లోహాలు ఆమ్లాలతో కానీ ఆమ్లాలు లోహాలతో కానీ చర్యలో పాల్గొంటే ఎట్లాంటి ప్రోడక్ట్స్ వస్తాయి, మరి ఏవైనా వాయువులు వస్తాయా అనే విషయాలు ఇక్కడ గమనిద్దాం. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆమ్లాలు అంటే మనకు తెలిసిన ఆమ్లం HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన స్టమక్లో విడుదల అవుతుంది. ఇది మన డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. మరి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పాటు ఒక లోహం జింక్ తీసుకుందాం. జింకుని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇనుము మీద కోటింగ్ వేయడంలో ఉపయోగిస్తాం. సో ఈ ప్రక్రియను మనం గ్యాల్వనైజేషన్ అని అంటాం. గతంలో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్, గ్యాల్వనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే లోహము ఏది అంటే జింక్ని మనం ఉపయోగిస్తాం. మరి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ జింక్ అనేవి చర్యలో పాల్గొంటే మనకి ఏర్పడే ప్రోడక్ట్స్ ఏంది? జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువు అనేది ఏర్పడుతుంది. జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువు ఏర్పడింది. మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అంటే లోహాలు ఆమ్లాలతో కానీ లేదా ఆమ్లాలు లోహాలతో కానీ చర్యలో పాల్గొంటే ఏ వాయువు విడుదలవుతుంది? అబ్జల్యూట్లీ మనకు హైడ్రోజన్ వాయువు అనేది ఇక్కడ విడుదలవుతుంది. సరే, యారో మార్క్ ఇండికేషన్ ఏంటి అంటే యారో మార్క్ ఎప్పుడైనా మనకు రియాక్షన్లో కనబడితే విడుదలైనది మాత్రం వాయువు అని మనం గుర్తెరగాలి. సో మరి సరే, ఇక్కడ హైడ్రోజన్ వాయువుతో పాటు ఇక్కడ విడుదలైంది ఏంది అంటే ఇది ఒక లవణంగా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. లవణము ప్లస్ హైడ్రోజన్ వాయువు అనేది మనకి ఇక్కడ విడుదలైంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో రియాక్షన్ ఏరియాస్ అనేవి మనకు 10th క్లాస్ కాన్సెప్ట్స్లో ఉన్నాయి. 8th 9thలో అక్కడక్కడ ఇట్లాంటి రియాక్షన్స్తో పని లేకుండా డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అనేది ఉందండి. అదేవిధంగా సెకండ్ కాన్సెప్ట్ తీసుకుంటే క్షారాలు లోహాలతో చర్యలో పాల్గొంటాయి. క్షారాలు అనేవి లోహాలతో చర్యలో పాల్గొంటే ఎట్లాంటి ప్రోడక్ట్స్ని ఏర్పరుస్తాయి? క్షారాలు అంటే జనరల్ కామన్ ఎగ్జాంపుల్ మనకు సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. అందరికీ తెలిసింది సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక స్ట్రాంగ్ బేస్గా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఇక్కడ కూడా మెటల్గా నేనేం తీసుకున్నా? జింకుని మెటల్గా తీసుకుంటున్నా. మరి ఈ సోడియం హైడ్రాక్సైడ్ జింకు రెండు చర్యలో పాల్గొంటే ఏర్పడే ప్రోడక్ట్స్ ఏంది? Na2ZnO2, Na2ZnO2 సోడియం జింకేట్ అంటాం. ఏమంటాం? సోడియం జింకేట్ అంటున్నాం. సోడియం జింకేట్ అనే ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు యాజ్ యూజువల్గా మనకు ఏం ఏర్పడుతుంది? హైడ్రోజన్ వాయువు అనేది విడుదల అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. అంటే క్షారాలు లోహాలతో చర్యలో పాల్గొన్నా, లోహాలు క్షారాలతో చర్యలో పాల్గొన్నా విడుదలయ్యే వాయువు ఏది? హైడ్రోజన్ వాయువే విడుదల అవుతుంది. ఎస్. ఆమ్లాలు లోహాలు కానీ క్షారాలు లోహాలతో కానీ చర్యలో పాల్గొంటే విడుదలయ్యే వాయువు అబ్జల్యూట్లీ హైడ్రోజన్ వాయువే విడుదల అవుతుంది. ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రకాల క్షారాలు లోహాలతో చర్యలో పాల్గొని హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయా అంటే ఇక్కడ అన్ని రకాల క్షారాలు అనేవి ఇట్లాంటి చర్యలలో పాల్గొనవు. కొన్ని రకాల క్షారాలు మాత్రమే లోహాలతో చర్యలో పాల్గొని హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. మనకు 10th క్లాస్ సిలబస్లో కంపల్సరీగా ఒక పాయింట్లో మనకు మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. ఈ ఒక రియాక్షన్ మాత్రమే మనకు 10th క్లాస్ సిలబస్లో ఇచ్చి అన్ని క్షారాలు ఇట్లాంటి చర్యలలో పాల్గొనవు అనే వర్డ్ని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. దెన్ నెక్స్ట్ రియాక్షన్కి వచ్చేసేస్తే
థర్డ్ వన్, ఆమ్లాలు కార్బోనేట్లతో చర్యలో పాల్గొంటాయి. ఆమ్లాలు వేటితో చర్యలో పాల్గొనేట? కార్బోనేట్స్తో చర్యలో పాల్గొన్నాయి. ఎస్, కార్బోనేట్స్. సార్ ఆమ్లాలు అంటే మనకు వివిధ రకాల ఆమ్లాలు ఏవైనా తెలుస్తాయండి. HCl కావచ్చు, H2SO4 కావచ్చు, HNO3 కావచ్చు, CH3COOH కావచ్చు. ఎస్ సార్. ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, ఎసిడిక్ ఆమ్లం, ఇట్లా అనేక రకాల ఆమ్లాలు ఉంటాయి. సార్ కార్బోనేట్స్ అంటున్నావు. కార్బోనేట్స్ ఏంటి? సోడియం కార్బోనేట్ కావచ్చు, లిథియం కార్బోనేట్ కావచ్చు, పొటాషియం కార్బోనేట్ కావచ్చు, మెగ్నీషియం కార్బోనేట్ కావచ్చు. ఏ కార్బోనేట్ అన్నా నువ్వు ఇక్కడ తీసుకో, సేమ్ కార్బోనేట్స్ నేచర్ అన్ని కూడా సేమ్ ఉంటుంది. ఏ యాసిడ్ అయినా తీసుకో, ఏ కార్బోనేట్ అయినా తీసుకో, వచ్చే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ మనకు సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమాంగ్ దిస్ వీ హౌ టు టేక్ దట్ HCl. HCl ఈజ్ ద వన్ ఆఫ్ ద యాసిడ్. HCl విత్ కార్బోనేట్స్, Na2CO3, సోడియం కార్బోనేట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, Na2CO3 కార్బోనేట్, సోడియం కార్బోనేట్. దీన్ని మనం ఏమంటున్నాం? వాషింగ్ సోడా అంటున్నాం. ఏమంటున్నాం? వాషింగ్ సోడా అంటున్నాం. ఎస్, NaHCO3 సోడియం బైకార్బోనేట్. ఇదేమో సోడియం కార్బోనేట్ అండి, ఇదేమో సోడియం బైకార్బోనేట్ అండి. సోడియం బైకార్బోనేట్ని మనం ఈటింగ్ సోడా ఆర్ బేకింగ్ సోడా అంటాం. ఈటింగ్ సోడా ఆర్ బేకింగ్ సోడా అని మనం ఇక్కడ వలుకుతాం. సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ ఈటింగ్ సోడా ఆర్ బేకింగ్ సోడా అంటున్నాం. ఎస్, ఇక్కడ HCl విత్ Na2CO3 చర్యలో పాల్గొంటే ఇక్కడ కామన్గా HCl ఎట్లా బ్రేక్ అవుతుందండి? H+Cl- బ్రేక్ అవుతుందండి. అదేవిధంగా ఇది Na+1. అట్లాగే ఈ కార్బోనేట్ నుంచి మనకు CO3 నుంచి CO2 ఒకటి సపరేట్ అయిపోతుంది, ఇంకొక ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఈ ఆక్సిజన్, ఈ హైడ్రోజన్ అనేవి కంబైన్ కావడం జరుగుతుంది. ఇక్కడ క్లోరిన్, సోడియం రెండు కూడా కంబైన్ కావడం అనేది జరుగుతుంది. సో బై ఫైనల్లీ విల్ గెట్ దట్ వాట్ వీ కెన్ గెట్? సోడియం క్లోరైడ్ వీ కెన్ గెట్, Na+Cl-, NaCl we can get, and hydrogen, number of hydrogens, number of oxygens కలిస్తే మనకి ఏం ఏర్పడుతుంది? H2O అనేది ఏర్పడుతుంది. యాజ్ యూజువల్గా ఈ కార్బోనేట్ బ్రేక్ అయినప్పుడు మనకు విడుదలైన వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది ఇక్కడ విడుదలవుతుంది. సో మొత్తం మీదుగా మనకు ఒక ఆమ్లాలు కార్బోనేట్స్తో చర్యలో పాల్గొంటే విడుదలయ్యే వాయువు ఏది అని అడిగితే కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఆమ్లాలు లోహాలతో, క్షారాలు లోహాలతో చర్యలో పాల్గొంటే విడుదలయ్యేది హైడ్రోజన్ వాయువు. అదేవిధంగా ఆమ్లాలు కార్బోనేట్స్తో చర్యలో పాల్గొంటే విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్. కా అనే వర్డ్ వచ్చిందంటే కార్బన్ డైఆక్సైడ్ పెట్టేసి వచ్చేసేయండి, కత్తాం, వేరే ముచ్చట ఆలోచించాల్సిన అవసరం లేదండి. సార్ ఇంకా రిమైనింగ్ రెండు ఏంటి సార్? ఆమ్లాలు కార్బోనేట్తో చర్యలో పాల్గొంటే ఇది లవణం అంటున్నాం, ఇది నీరు అంటున్నాం. ఎగ్జామ్లో కొంచెం క్వశ్చన్ని టఫ్గా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎస్, ఆమ్లాలు కార్బోనేట్స్తో చర్యలో పాల్గొన్నప్పుడు ఏర్పడే ప్రోడక్ట్స్ను గుర్తించండి. ఆప్షన్ ఏలో లవణము అని ఇస్తాడు, ఆప్షన్ బిలో నీరు అని ఇస్తాడు, ఆప్షన్ సిలో కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాడు, ఆప్షన్ డిలో పైవన్నీ ఇస్తాడు. నీకు మొత్తం రియాక్షన్ తెలిస్తే ఆన్సర్ వీ షుడ్ టిక్ దట్ పైవన్నీ. ఆల్ ది అబోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, ఏ యాసిడ్ అయినా తీసుకో, ఏ యాసిడ్ అయినా తీసుకున్నా అని మనకు ఆ మూడు ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. సపోజ్ H2SO4 తీసుకొని చూద్దాం. H2SO4 ప్లస్ Na2CO3 తీసుకుంటే మనకు ఏర్పడేది ఏంది? Na2SO4 సోడియం సల్ఫేట్. ఇది ఒక సాల్ట్ అండి, ఇది ఒక సాల్ట్ అండి. అదేవిధంగా మనకి ఏం ఏర్పడుతుంది? యాజ్ యూజువల్గా సమ్ అమౌంట్ ఆఫ్ ద వాటర్, యాజ్ యూజువల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. అంటే ఏర్పడే లవణాల కాంపోజిషన్ అనేది చేంజ్గా ఉంటుంది, బట్ రిమైనింగ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడైనా కామన్గా ఉంటుంది. ఏర్పడేది లవణమే, నువ్వు తీసుకున్న యాసిడ్ని బట్టి ఏర్పడే లవణం అనేది మారుతుంది, అంతే. ఇక్కడ నేను HCl తీసుకున్నప్పుడు NaCl వచ్చింది, H2SO4 తీసుకున్నప్పుడు Na2SO4 వచ్చింది. నెక్స్ట్ HNO3, CH3COOH తీసుకున్నప్పుడు ఇక్కడ సాల్ట్లో చేంజెస్ అనేది జరుగుతుంది తప్ప రిమైనింగ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్ అండి, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, ఈ మూడు రకాల రియాక్షన్స్తో పాటు మరికొన్ని రియాక్షన్స్ మనకు ఉన్నాయి, అవన్నీ కూడా ఇట్లాగే నేర్చుకోవాలి, ఇట్లాగే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. ఎస్, ఎందుకోసం అంటే 10th క్లాస్లో ఆమ్లాలు క్షారాలు అనే చాప్టర్ మోస్ట్ కీ రోల్ చాప్టర్, ఆల్రెడీ 7th క్లాస్లో మనకు సిలబస్లో ఉంది. ఈ రెండింటిని మనం ఇంటర్లింక్ చేస్తూ చదవాల్సిన అవసరం అనేది ఉంది. దెన్ నెక్స్ట్ రియాక్షన్ చూస్తే
రియాక్షన్ ఒకసారి గమనిస్తే ఆమ్లాలు బైకార్బోనేట్లతో చర్యలో పాల్గొంటాయి. ఆమ్లాలు దేంతో చర్యలో పాల్గొంటాయి? బైకార్బోనేట్స్తో చర్యలో పాల్గొంటాయి. ఫోర్త్ వన్. ఇందాక నేను ఏం చెప్పాను? ఆమ్లాలు కార్బోనేట్స్తో అని చెప్పాను, Na2CO3 అని చెప్పిన. ఇప్పుడు బైకార్బోనేట్స్ NaHCO3. ఎస్, ఇందాక చెప్పినది వాషింగ్ సోడా అని, ఇది ఈటింగ్ సోడా అని. స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. Na2CO3 ఇక్కడ హైడ్రోజన్ అడిషనల్గా యాడ్ అయింది కావున దీన్ని మనం ఏమన్నాం? బైకార్బోనేట్ అంటున్నాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్నా, సోడియం బైకార్బోనేట్ అన్నా రెండు కూడా సేమ్గానే ఉంటాయండి. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆమ్లాలకు ఎగ్జాంపుల్గా మనం యాజ్ యూజువల్గా కామన్ HCl తీసుకుంటున్నాం. బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ NaHCO3ని తీసుకుంటే ఇక్కడ రియాక్షన్ ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఇస్తుంది? ఈ HCl యాజ్ యూజువల్గా H+Cl- బ్రేక్ అయిపోతుంది. కావున ఈ సోడియం విత్ క్లోరిన్ అనేది కంబైన్ అయిపోతే సోడియం క్లోరైడ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ హైడ్రోజన్ దీని నుంచి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోగా మిగిలిన ఆక్సిజన్తో కంబైన్ అయిపోతే మనకి ఇక్కడ యాజ్ యూజువల్గా వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ బైకార్బోనేట్లోని CO2గా బ్రేక్ అయింది కావున ఇక్కడ మనకు CO2 అనే ప్రోడక్ట్ మనకు బయటకు వస్తుంది. సో మొత్తం మీదుగా రియాక్షన్ని గమనిస్తే ఆమ్లాలు బైకార్బోనేట్స్తో చర్యలో పాల్గొన్న ఏర్పడేది ఏంటి? లవణము ప్లస్ నీరు ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ఇవి కామన్గా మనకు ఏర్పడతాయండి. ఎస్, ఇందాక రియాక్షన్ గమనించు నువ్వు. ఆమ్లాలు కార్బోనేట్స్తో చర్యలో పాల్గొన్న, ఆమ్లాలు బైకార్బోనేట్స్తో చర్యలో పాల్గొన్న ఏర్పడే ప్రోడక్ట్స్ మాత్రం ఈ మూడు సేమేనండి. లవణము, నీరు, కార్బన్ డయాక్సైడ్ ఎవ్రీథింగ్ ఎట్లా ఉంటుంది? మనకు సేమ్గానే ఉంటుంది. దాంట్లో నువ్వు ఎట్లాంటి యాసిడ్ తీసుకున్నా, H2SO4 తీసుకున్నా, HNO3 తీసుకున్నా, ఇక్కడ బైకార్బోనేట్లలో పొటాషియం కానీ, లిథియం కానీ, కాల్షియం కానీ ఏవి తీసుకున్నా ఏర్పడే ప్రోడక్ట్స్ మాత్రం సేమ్ మూడు అవే ఉంటాయండి. లవణము, నీరు, కార్బన్ డైఆక్సైడ్లు మూడు ఉంటాయి. మొత్తం మీద 4 రియాక్షన్స్ ఇక్కడ డిస్కస్ చేసినాం. ఫస్ట్ ఆమ్లాలు, క్షారాలు లోహాలతో చర్యలో పాల్గొంటే హైడ్రోజన్ వాయువు అని, ఆమ్లాలు కార్బోనేటు బైకార్బోనేట్తో చర్యలో పాల్గొంటే లవణము, నీరు, కార్బన్ డైఆక్సైడ్ విడుదలైనవి. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రైజ్ కావచ్చు, సార్ మరి క్షారాలు అనేవి కార్బోనేట్ బైకార్బోనేట్తో చర్యలో పాల్గొనవా? ఎస్, క్షారాలు అనేవి కార్బోనేట్ బైకార్బోనేట్తో చర్యలో పాల్గొనవు. ఎందుకోసం అంటే ఈ కార్బోనేట్ బైకార్బోనేట్లే కొంతవరకు క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల అట్లాంటి రియాక్షన్స్ అనేవి మనకి ఇక్కడ లేవండి. ఆ విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఆమ్లాలు మాత్రమే కార్బోనేట్స్ బైకార్బోనేట్స్తో చర్యలో పాల్గొని ఇట్లాంటి ప్రోడక్ట్స్ని మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రియాక్షన్ని గమనిస్తే దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి ఆమ్లాలు లోహ ఆక్సైడ్తో చర్యలో పాల్గొంటాయి. ఆమ్లాలు అనేవి దేంతో చర్యలో పాల్గొంటే లోహ ఆక్సైడ్తో చర్యలో పాల్గొంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ని ఏర్పరుస్తాయనే విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుపెట్టుకోవాలి, ఆమ్లాలు లోహ ఆక్సైడ్తో చర్యలో పాల్గొంటే వచ్చే ప్రోడక్ట్స్ దానికంటే ముందు లోహ ఆక్సైడ్లు ఏ గుణాన్ని కలిగి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ లోహ ఆక్సైడ్లలో మెగ్నీషియం ఆక్సైడ్ కావచ్చు, కాల్షియం ఆక్సైడ్ కావచ్చు, ఎస్ సోడియం ఆక్సైడ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా లోహ ఆక్సైడ్లుగా చెప్తాం. ఈ లోహ ఆక్సైడ్లు ఏ గుణాన్ని కలిగి ఉంటాయి? క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. Yes, most important, they contain that basic nature. Metal oxides always contain that which nature? Basic nature. So here acids are reacting with metal oxides. Yes, they should give the different type of the products. So before that we should know the nature of that metal oxide. The nature of the metal oxide is basic nature. సో సింపుల్గా ఇక్కడ ఆమ్లాలు వచ్చేసినాయి, ఇది క్షార గుణం ఉంది. ఆమ్లాలు క్షారాలు రెండూ చర్యలో పాల్గొంటే మనకు విడుదలయ్యేది ఏంది? లవణము ప్లస్ నీరు అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుందండి. ఆమ్లాలు క్షారాలు రెండు చర్యలో పాల్గొంటే విడుదలయ్యేది ఏంది? లవణము ప్లస్ నీరు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఏర్పడుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, దాని గురించి చూద్దాం. ఎస్, మరి అదేవిధంగా క్షారాలు అనేవి దేంతోటి లోహ ఆక్సైడ్లతో కాకుండా అలోహ ఆక్సైడ్లతో చర్యలో పాల్గొంటాయి.
అలోహ ఆక్సైడ్లతో చర్యలో పాల్గొంటాయి. ఇందాక కాన్సెప్ట్లో ఏం చెప్పిన నేను, ఆమ్లాలు అనేవి లోహ ఆక్సైడ్తో అని చెప్పిన. ఇప్పుడు ఏమన్నా క్షారాలు అనేవి అలోహ ఆక్సైడ్తో చర్యలో పాల్గొంటే ఎట్లాంటి ప్రోడక్ట్స్ని ఏర్పరుస్తాయి. ఎస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంది, అలోహ ఆక్సైడ్ యొక్క గుణం ఏది. అలోహ ఆక్సైడ్ యొక్క గుణం ఆమ్ల గుణం ఉంటుంది. సార్ మేము ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కామా అంటే అవసరం లేదండి. ఆ తర్వాత ఆ వచ్చింది. అలోహ ఆక్సైడ్ ఆమ్ల గుణం ఉంటుంది, లోహ ఆక్సైడ్ క్షార గుణం ఉంటుంది. ఎస్, ఇది క్లియర్ అండి. అలోహ ఆక్సైడ్ ఆమ్ల గుణం ఉంటుంది, లోహ ఆక్సైడ్ క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. దట్స్ క్లియర్. ఎస్, ఎప్పుడైతే క్షారాలు అలోహ ఆక్సైడ్తో చర్యలో పాల్గొంటే విడుదలయ్యేది లవణము ప్లస్ నీరేనండి. లవణము ప్లస్ నీరు విడుదలవుతుంది. ఎస్, మనకు అందరికీ తెలిసిన అంశం ఏంటంటే బేసిక్ అంశము తటస్థీకరణ చర్య. ఎస్, తటస్థీకరణ చర్య లేదా తటస్థీకరణం. సరే, ఏంటి తటస్థీకరణ చర్య, ఏంటి తటస్థీకరణం అంటే ఒక ఆమ్లం అనేది ఒక క్షారంతో చర్యలో పాల్గొంటే లేదా ఒక క్షారం అనేది ఒక ఆమ్లంతో చర్యలో పాల్గొంటే మనకు విడుదలయ్యేది ఏంది, లవణము ప్లస్ నీరు అనేది కామన్గా విడుదలవుతుంది. ఇది బేసిక్ అంశం అండి, ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే నేను ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్పినా, ఆమ్లాలు లోహ ఆక్సైడ్తో కానీ క్షారాలు అలోహ ఆక్సైడ్తో కానీ చర్యలో పాల్గొంటే విడుదలయ్యేది ఏంది, లవణము ప్లస్ నీరు. అంటే మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంది, లోహ ఆక్సైడ్లు క్షార గుణాన్ని, అలోహ ఆక్సైడ్లు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్లు ఏంటి, క్షార గుణాన్ని, అలోహ ఆక్సైడ్లు ఆమ్ల గుణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దట్స్ క్లియర్. ఎస్, మనకి ఇక్కడ ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన చర్యలతో పాటు కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. వాటిని ఫస్ట్ డిస్కస్ చేసేసి, ఈ ఆమ్లాలలో డిఫరెంట్ టైప్స్, క్షారాలలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మరి అవి చర్యలో పాల్గొంటే ఎట్లాంటి ప్రోడక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉందనే విషయాన్ని గమనిద్దాం. దానికంటే ముందు మనకు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే pH. What is meant by pH? హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని pH అంటున్నాం. హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని మనం ఏమంటున్నాం, pH అంటున్నాం. ఎస్, pH ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. Negative logarithm of hydrogen ion concentration is known as pH. సరే, ఈ pH దీన్ని సింపుల్గా మనం ఏమంటాం, పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని కూడా అంటున్నాం. పవర్ ఆఫ్ హైడ్రోజన్, దట్ ఈస్ నాట్ ఎ డెఫినేషన్ అనేది ఏంది, హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్నే pH అంటాం. సింపుల్గా మనం మాట్లాడుకోవడానికి చెప్పడానికి పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని ఇక్కడ చెప్తున్నాం. హియర్ ద P ఇండికేట్ ద పొటెంజ్. P ఇండికేట్ దట్ పొటెంజ్ అంటే జర్మనీ వర్డ్ని కామన్గా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే సామర్థ్యము. ఎస్, P ఇండికేట్స్ పొటెంజ్, ఇట్ ఈస్ ద జర్మన్ వర్డ్, ఇట్స్ మీన్ ఇన్ తెలుగు ఈజ్ సామర్థ్యం. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఈ pH స్కేల్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరు, సోరెన్సన్. pH స్కేల్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరు, సోరెన్సన్. సరే, pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయి సార్? pH స్కేల్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ pH వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి, pH వాల్యూస్ అనేవి 0 to 14 వరకు ఉంటాయండి. దట్స్ క్లియర్. pH వాల్యూ దట్స్ రిప్రజెంటింగ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. This is the clear representation of the pH scale. సార్, pH స్కేల్ ఏంటి, వేటిని రిప్రజెంట్ చేస్తుంది? pH 0 to 6 ఆల్వేస్ యాసిడ్, ఆమ్ల గుణం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ అంశాల మీద క్వశ్చన్ పడడానికి ఛాన్స్ ఉన్నది ఏరియా ఇది చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఫిజికల్ సైన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 8th class, బట్ ద టాపిక్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ సిలబస్ ఆఫ్ ద DSC, ఇట్ ఈస్ ఇంటర్లింకింగ్ టు ద 6th to 10th. That's why there is a lot of chance to ask in the basic concepts. Let us see, pH 0 to 6 అనేది ఏ నేచర్, ఎసిడిక్ నేచర్ అయితే ఉంటుంది. సార్, pH 8 to 14 క్షార గుణం ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. సార్, ఇంకో డిజిట్ ఏదో తీసేసినావు సార్, 7 డిజిట్ ఏంది సార్? ఎస్, దట్స్ క్లియర్. pH 7 ఈజ్ సాల్ట్స్, లవణం. ఏ గుణం ఉంటుంది, లవణ గుణం ఉంటుంది. pH 0 to 6 ఆమ్లము, pH 8 to 14 అనేది క్షారము, pH 7 అనేది లవణ గుణాన్ని కలిగి ఉంటుంది. అబ్సల్యూట్లీ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎస్, ఇక్కడ వరకు మన ఏంది, ఆమ్ల గుణం ఉన్నది, రైట్.
ఎస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంది క్షార గుణం ఉన్నది రైట్, ఇక్కడ నుంచి ఏముంది లవణం ఉన్నది రైట్. దట్స్ క్లియర్. ఓకే సరే నేను ఇప్పుడు అంటే pH 0 1 2 3 4 5 6 అన్నీ యాసిడ్, pH 8 9 10 11 12 13 14 అన్నీ క్షారాలే. ఎగ్జామ్లో ఇట్లా ఇచ్చేస్తాడు, ఏమని ఇచ్చేస్తాడు pH 13 ఏ గుణాన్ని కలిగి ఉంటుంది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఎందుకోసం అంటే నీకు ఆల్రెడీ 8 to 14 అని తెలుసు. సరే pH 4 ఏ గుణాన్ని కలిగి ఉంటుంది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. సరే రేపు పొద్దుగల pH 3.2 ఏ గుణాన్ని కలిగి ఉంటుంది ఎస్ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంది. 6కి బిలో ఉంది కావున ఆమ్ల గుణం వచ్చేసింది. కానీ క్వశ్చన్ని కొంచెం డిఫికల్ట్నెస్ చేస్తే ఇక్కడ pH 1 ఉంది pH 6 ఉంది. ఈ రెండిట్లలో బలమైన ఆమ్లం ఏది? క్వశ్చన్ ఈజ్ దట్ వాట్ విచ్ ఈజ్ ద స్ట్రాంగ్ యాసిడ్ అమాంగ్ ద pH is 1 and pH is 6. ఏది స్ట్రాంగ్ యాసిడ్ అక్కడ ఆ రెండిట్లలో స్ట్రాంగ్ యాసిడ్ ఏది? ఇట్లా ఎవరైనా అడిగితే బుడ్డ క్వశ్చన్లు ఎవడైనా చేయగలుగుతాడు. ఎస్ నీకు వేరేనికి తేడా ఉంది, తేడేం లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏం చేసిండు pH 1 pH 6 రెండు ఇచ్చిండు. pH 1 6లలో ఏది స్ట్రాంగ్ యాసిడ్ అన్నాడు. దెన్ యూ వుడ్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ద pH 8 and pH 14 ఈజ్ అవైలబుల్. pH 8 and pH 14 విచ్ ఈజ్ స్ట్రాంగ్ బేస్ ఏది బలమైన క్షారము? pH 8 pH 14లలో ఏది బలమైన క్షారము? లెట్ us see that answer which is that. సార్ ఈ కాన్సెప్ట్ మనకు తెలవాలి అంటే ఏం తెలవాలి? మరి pH స్కేల్కి సంబంధించిన కొంచెం బేసిక్ అంశం తెలవాలి. మీకు మొత్తం కాన్సెప్ట్ చేసి చెప్పి మీ నెత్తిపుర్రె పాగలు చేయను, నేను సింపుల్గా చెప్తా గుర్తుపెట్టుకోండి. pH 0 నుంచి 6కు వెళ్ళే కొలది pH 0 నుంచి 6కు వెళ్ళే కొలది ఆమ్ల గుణం తగ్గును. ఆమ్ల గుణం ఏమవుతుంది తగ్గును. pH 0 నుంచి 6కి వెళ్ళే కొలది ఆమ్ల గుణం అనేది తగ్గుతుంది. ఇక్కడ కంప్లీట్ న్యూట్రల్ అయిపోతుంది. pH 8 to 14కి వెళ్ళే కొలది క్షార గుణం పెరుగుతుంది. క్షార గుణం ఏమవుతుంది పెరుగుతుంది. దట్స్ క్లియర్. ఏమంటున్నాండి pH 0 to 6కి వచ్చే కొలది ఆమ్ల గుణం అనేది తగ్గుతుంది. pH 8 to 14 వెళ్ళే కొలది క్షార గుణం అనేది పెరుగుతుంది. ఎస్ ఇక్కడ ఆమ్ల గుణం గ్రాడ్యువల్గా తగ్గింది, క్షార గుణం అనేది గ్రాడ్యువల్గా పెరిగింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆమ్ల గుణం తగ్గింది, క్షార గుణం అనేది పెరిగింది. అంటే ఇప్పుడు pH 1 pH 6లో ఏది స్ట్రాంగ్ మీరే చెప్పాలి. ఏ సార్ ఇటు తగ్గుకుంటా పోయింది అంటే pH 1 ఈజ్ స్ట్రాంగ్ దెన్ pH 6. అంటే pH 1 అనేది బలమైన ఆమ్లము, బలమైన ఆమ్లము. pH 6 అనేది బలహీన ఆమ్లము, బలహీన ఆమ్లము. pH 1 అనేది బలమైన ఆమ్లము, pH 6 అనేది బలహీన ఆమ్లము. దట్స్ క్లియర్. సార్ ఇప్పుడు నువ్వు ఏమన్నావు ఇంకో క్వశ్చన్ pH 8 and pH 14 విచ్ ఈజ్ స్ట్రాంగ్? pH 8 and pH 14 విచ్ ఈజ్ స్ట్రాంగ్. నేనేమంటున్నా pH 8 నుంచి 14 వరకు క్షారగుణం ఏమవుతుంది పెరుగుతుంది. క్షారగుణం పెరిగినప్పుడు pH 14 ఈజ్ స్ట్రాంగ్, బలమైన క్షారము, బలమైన క్షారము. ఇది బలహీన క్షారము, వీక్ బేస్. దిస్ ఇస్ ద వీక్ బేస్, దిస్ ఇస్ ద స్ట్రాంగ్ బేస్. గుర్తుపెట్టుకోవాలి ఇది బలహీన క్షారము, ఇది బలమైన క్షారము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి రెండు సింపుల్గా నీకు పక్క పక్క అడిగినా pH 8 pH 9 అడిగినా pH 9 ఈజ్ స్ట్రాంగర్ దెన్ pH 8 అండి. అదేవిధంగా సింపుల్గా నీకు పక్క పక్క అడిగినా pH 2 and pH 3 pH 2 ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద pH 3. దట్స్ క్లియర్. అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఆమ్ల క్షారాలను ఏం చేస్తున్నాం రెండు రకాలుగా డివైడ్ చేయడానికి ఆస్కారం అయితే ఉందండి. ఎస్ ఆర్ నో? రెండు రకాలుగా మనం ఇక్కడ క్లియర్గా డివైడ్ చేస్తున్నాం. ఒక్కసారి ఆ క్లాసిఫికేషన్ చూస్తే ఇందాక అకార్డింగ్ టు ద pH వీఆర్ క్లాసిఫైయింగ్ ద యాసిడ్స్ ఆర్ ఇంటూ 2 టైప్స్. ఆమ్లాలను రెండు రకాలుగా డివైడ్ చేసినాం. ఏంటేంటి? బలమైన ఆమ్లాలు స్ట్రాంగ్ యాసిడ్స్, బలహీన ఆమ్లాలు, బలహీన ఆమ్లాలు. దట్స్ క్లియర్. క్షారాల విషయానికి వచ్చేస్తే కూడా బలమైన క్షారాలు అట్లాగే బలహీన క్షారాలు, బలహీన క్షారాలు. ఎస్ బలమైన ఆమ్లాలు బలహీన ఆమ్లాలు, స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ వీక్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్ అండ్ వీక్ బేసెస్. బలమైన క్షారాలు బలహీన క్షారాలుగా మనం ఇక్కడ చెప్పొచ్చు. సార్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది స్ట్రాంగ్ యాసిడ్స్? హైడ్రోక్లోరిక్ యాసిడ్ is the strong acid, H2SO4 also the strong acid, HNO3 also the strong acid. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, నథింగ్ బట్ నైట్రిక్ యాసిడ్. సార్ వీక్ యాసిడ్స్ అయితే ఏమున్నాయి? SCH3COOH ఎసిటిక్ యాసిడ్,
CH3 COH ఎసిటిక్ యాసిడ్, H2CO3 కార్బోనిక్ యాసిడ్, H3PO4 ఫాస్ఫారిక్ యాసిడ్. ఏమంటున్నా? బలహీన ఆమ్లాలు ఎసిటిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. ఇది క్లియర్ టు ఆల్? ఎస్, గుర్తుపెట్టుకోవాలి. సార్ బలమైన క్షారాలు సోడియం హైడ్రాక్సైడ్, ఎస్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఎస్ ఆర్ నో? sodium hydroxide, potassium hydroxide, calcium hydroxide, these are the strong bases. బలహీన క్షారాలు అమోనియం హైడ్రాక్సైడ్, NH4OH, అల్యూమినియం హైడ్రాక్సైడ్, ALOH టేకెన్ ట్రైస్ అంటున్నాం, టేకెన్ ట్రైస్, ALOH టేకెన్ ట్రైస్, అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ కూడా బలహీన క్షారాలు. బలమైన ఆమ్లాలు, బలహీన ఆమ్లాలు, బలమైన క్షారాలు, బలహీన క్షారాలు, ఇవన్నీ మనకు తెలవాల్సిన అవసరం అనేది ఉంది. ఇందాక నేను తటస్థీకరణ చర్య అని అన్న, ఒక ఆమ్లము ఒక క్షారము చర్యలో పాల్గొంటే యాజ్ యూజువల్గా లవణము ప్లస్ నీరు అనేది ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మనం కన్వీనియంట్ కోసం మనం pH స్ట్రెంత్ను ఆధారంగా ఆమ్లాలను 2 రకాలుగా, క్షారాలను 2 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. వీటిని డివైడ్ చేసినప్పుడు వీటి మధ్యలో చర్యలు జరిగితే ఎట్లాంటి ప్రోడక్ట్స్ వస్తాయి, ఆ ప్రోడక్ట్స్కి ఏ నేచర్ ఉంటుంది ఇక్కడ నెసెసరీ అండి. లెట్ us see that concept. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఫస్ట్ చర్య వచ్చేసేసి ఎస్ బలమైన ఆమ్లము, బలమైన ఆమ్లము ప్లస్ బలమైన క్షారం, బలమైన ఆమ్లము ప్లస్ బలమైన క్షారము, both also the strong, acid also strong and base also strong, strong acid with strong base. What we can get that? Yes, లవణము ప్లస్ నీరు, లవణము ప్లస్ నీరు. ఎసాను ఆమ్లం బలంగానే ఉంది, క్షారం బలంగానే ఉంది, ఏర్పడే ప్రోడక్ట్స్ ఏంది? లవణము ప్లస్ నీరు అనేది మనకు అక్కడ ఏర్పడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇద్దరు స్ట్రాంగే ఉన్నారు కావున ఏర్పడ్డ సాల్ట్ కూడా ఎట్లాంటి నేచర్ ఉండదు, కంప్లీట్ సాల్ట్ నేచరే అక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. దెన్ సెకండ్ క్వశ్చన్, లెట్ us టేక్ దట్ బలమైన ఆమ్లం, బలమైన ఆమ్లము, దెన్ బలహీన క్షారము, బలమైన ఆమ్లము, బలహీన క్షారము. హూ ఆర్ ద డామినేటర్ హియర్? యాసిడ్ ఈజ్ ద డామినేటర్, స్ట్రాంగ్ యాసిడ్, దట్ ఈస్ ద స్ట్రాంగ్ యాసిడ్. యాసిడ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, ఎస్, బేస్ అనేది వీక్గా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. యాసిడ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద బేస్. బలమైన ఆమ్లము, బలమైన ఆమ్లము, యాసిడ్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది, ఎస్, బేస్ అనేది వీక్గా ఉంది. ఏర్పడే ప్రోడక్ట్ యాజ్ యూజువల్గా సాల్ట్ ప్లస్ వాటర్, ఏర్పడే ప్రోడక్ట్ అనేది సాల్ట్ ప్లస్ వాటర్ అని మనకి ఇక్కడ ఏర్పడుతుంది. కానీ ద సాల్ట్ కంటైన్ ద నేచర్ ఈజ్ బేసిక్ నేచర్. ద సాల్ట్ ఏ నేచర్ని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్, యాసిడ్ స్ట్రాంగ్గా ఉంది కావున ఈ సాల్ట్కు ఆమ్ల గుణం ఉంటుంది. ఎస్, ఏదైతే డామినేటర్ ఉంటుందో అది అదే గుణాన్ని అక్కడ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే బలమైన ఆమ్లము బలహీన క్షారంతో చర్యలో పాల్గొంటే ఏర్పడ్డ లవణానికి ఏ గుణం ఉంటుంది? ఆమ్ల గుణం అనేది ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దెన్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసేసి ఇక్కడ బలహీన ఆమ్లము, బలహీన ఆమ్లము, ఎస్, యాసిడ్ ఈజ్ వీక్ ఇన్ ద జోన్. ఎస్, ఇక్కడ ఏమంటున్నా అంటే బలమైన క్షారము, బలమైన క్షారము, స్ట్రాంగ్ బేస్. ఎస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. రెండు చర్యలో పాల్గొంటే ఏర్పడేది ఏంది? లవణము ప్లస్ నీరు అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. లవణము ప్లస్ నీరు అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. బలహీన ఆమ్లము బలమైన క్షారము ఈ రెండు చర్యలో పాల్గొన్నప్పుడు మనకు ఏర్పడేది ఏంది? లవణము. ఎస్, ఈ లవణం ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? హూ ఆర్ ద స్ట్రాంగ్ హియర్? బేస్ ఈ స్ట్రాంగ్, బేస్ ఈ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సో ఇది ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఎస్, ఎప్పుడైనా కానీ రెండు చర్యలో పాల్గొన్నప్పుడు, ఒకటి ఆమ్లము క్షారము చర్యలో పాల్గొన్నప్పుడు ఏది అయితే బలంగా ఉంటుందో
అదే గుణం లవణానికి వస్తుంది. ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ గుణమే మనకు లవణానికి రావడం జరుగుతుంది. సెకండ్ దాంట్లో యాసిడ్ స్ట్రాంగ్గా ఉంది కావున ఈ లవణానికి ఆమ్ల గుణం వచ్చింది. థర్డ్ దాంట్లో క్షారం బలంగా ఉంది కావున ఏర్పడ్డ లవణానికి క్షార గుణం అనేది వచ్చింది. ఎస్, మీకు లెసన్ ఇంట్రడక్షన్లో ఒక పాయింట్ అడిగిన, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగిన. ఎస్ సార్, మా టూత్పేస్ట్లో ఉప్పు ఉంది. ఫెమిలియర్ అడ్వర్టైజ్మెంట్, ఫేమస్ అడ్వర్టైజ్మెంట్. ఎస్ సార్ నో. ఎస్, మీ టూత్పేస్ట్ క్షార గుణాన్ని కలిగి ఉంది. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? ఎస్, ఆ ఉప్పు కూడా క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ద సాల్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ బై ద కాంబినేషన్ ఆఫ్ ద వీక్ యాసిడ్ విత్ స్ట్రాంగ్ బేస్ అండి. ఎప్పుడైతే మన టూత్పేస్ట్లో ఉపయోగించే సాల్ట్స్ అనేవి క్షార గుణాన్ని కలిగి ఉంటాయో ఆ క్షారాలు అనేవి ఆ లవణాలు క్షార గుణాన్ని కలిగి ఉన్నాయి. అవి ఎట్లా ఏర్పడుతున్నాయి అంటే బలహీన ఆమ్లము బలమైన క్షారంతోనే ఏర్పడుతున్నాయి. అట్లాంటి క్షార గుణం కలిగి ఉన్న లవణాలనే మన టూత్పేస్ట్లలో ఉపయోగిస్తున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఫోర్త్ కేస్ ఏమంటున్నా, బలహీన ఆమ్లము బలహీన క్షారము. బలహీన ఆమ్లము బలహీన క్షారము ఏర్పడేవేంటి? రెండు, లవణం ప్లస్ నీరు. ఏర్పడేది లవణం ప్లస్ నీరు. బలహీన ఆమ్లము బలహీన క్షారము రెండు వీక్ జోన్లోనే ఉన్నాయి. రెండు ఎట్లా ఉన్నాయి? రెండు వీక్ జోన్లే ఉన్నాయి. రెండు వీక్ జోన్లో ఉన్నప్పుడు ఏర్పడేది సాల్ట్ ప్లస్ వాటరే. ఇక్కడ ఈ సాల్ట్కి ఎట్లాంటి నేచర్ ఉండదు, ఇక్కడ ఈ సాల్ట్కి ఎట్లాంటి నేచర్ ఉండదు. ఫస్ట్ కేస్ అండ్ ఫోర్త్ కేస్ రెండింటిని గమనిస్తే ఫస్ట్ కేసులో యాసిడ్ బేసెస్ ఇద్దరు స్ట్రాంగ్గానే ఉన్నారు. ఫోర్త్ కేసులో యాసిడ్ బేస్ ఇద్దరు కూడా వీక్ జోన్లోనే ఉన్నారు. కావున అక్కడ డామినేటర్ ఎవరూ లేరు. కావున ఏర్పడే సాల్ట్ అబ్జల్యూట్లీ సాల్ట్ నేచరే కలిగి ఉంటుంది. బట్ సెకండ్ కేసులో యాసిడ్ స్ట్రాంగ్గా ఉంది, థర్డ్ కేసులో బేస్ స్ట్రాంగ్గా ఉంది. అందుకోసం సెకండ్ కేసులో ఏర్పడ్డ సాల్ట్ యొక్క నేచర్ అసిడిక్ సాల్ట్, థర్డ్ కేసులో ఏర్పడ్డ సాల్ట్ యొక్క నేచర్ ఈజ్ బేసిక్ సాల్ట్. దట్స్ క్లియర్. హ్యావ్ ఎన్ డౌట్? నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకు అక్కడ లోహ ఆక్సైడ్లు క్షార గుణాన్ని, అలోహ ఆక్సైడ్లు ఆమ్ల గుణాన్ని కలిగి ఉన్నాయి. లోహ ఆక్సైడ్లు ఆమ్లాలతో చర్యలో పాల్గొన్న, అలోహ ఆక్సైడ్లు క్షారాలతో చర్యలో పాల్గొన్న. ఫైనల్ ప్రోడక్ట్స్ ఆర్ వాట్? సాల్ట్ ప్లస్ వాటర్. ఆ విషయం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకు విత్ ఇన్ సిలబస్లో అప్ టు ద 10th క్లాస్ సిలబస్లో ఉన్న వేరియస్ ఆఫ్ ద రియాక్షన్స్ అండి. వీటిపైన కూడా క్వశ్చన్ ఏరియాస్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్, ఇన్డెప్త్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. 1-2 క్వశ్చన్లే మన జీవితాన్ని కింద మీద చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసమే ఈ తాపత్రయం అండి. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందంటే, మనకు విత్ ఇన్ సిలబస్లో 7th క్లాస్లో కొన్ని రకాల యాసిడ్స్, వాటి యొక్క సోర్సెస్ గురించి మనకు సిలబస్లో ఉంది. మరి ఏ యాసిడ్స్ ఉన్నాయి, వాటి యొక్క సోర్సెస్ ఏంది అనే దాన్ని మనం గమనిద్దాం. ఎస్ సార్, వివిధ రకాల ఆమ్లాలు, వాటి ఉత్పత్తి స్థానాలు. వివిధ రకాల ఆమ్లాలు, ఎస్, వాటి ఉత్పత్తి స్థానాలు. ఎస్, ఒక చిన్న బాక్స్ ఉంటుంది 7th క్లాస్ టెక్స్ట్ బుక్ని మీరు గమనిస్తే మీకు అక్కడ తెలిసిపోతుందండి. ఎస్, వేరియస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ దేర్ సోర్సెస్ అండి. ఫస్ట్ యాసిడ్స్, అమైనో ఆమ్లాలు. అమైనో ఆమ్లాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? ప్రోటీన్ నుంచి ఉత్పత్తి అవుతాయి. ఎస్, బేసిక్ కాన్సెప్ట్స్. అమైనో ఆమ్లాల ఉత్పత్తికి కారణమైన దానిని గుర్తించండి. ప్రోటీన్లు నుంచి ఉత్పత్తి అయితే ఆన్సర్ అదే మనం చెప్పొచ్చండి. ఎస్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మ నారింజ. సార్, ఆస్కార్బిక్ ఆమ్లం ఏంది? విటమిన్ సి గల ప్రోడక్ట్స్, విటమిన్ సి గల పదార్థాలు లేదా ఉత్పత్తులు. ఎస్ ఆర్ నో? ఎస్. దెన్ లాక్టిక్ ఆమ్లం, పుల్లని పాలు, పెరుగు, లాక్టిక్ ఆమ్లం. ఎస్, బ్యూటరిక్ ఆమ్లం ఉత్పత్తి అయ్యేది పాల ఉత్పత్తులు, బ్యూటరిక్ ఆమ్లం. ఎస్ ఆర్ నో? మాలిక్ ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుందండి? యాపిల్ నుంచి మాలిక్ ఆమ్లం వస్తుంది.
దెన్ యూరిక్ ఆమ్లం, యూరిన్ నుంచి యూరిక్ ఆమ్లం వస్తుందండి. ఎస్ మనకు మ్యాథ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అమైనో ఆమ్లాలు, ప్రోటీన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మ, నారింజ, ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి గల పదార్థాలు, లాక్టిక్ ఆమ్లం, పుల్లని పాలు, పెరుగు, ఎస్ బ్యూటరిక్ ఆమ్లం, పాల ఉత్పత్తులు, మాలిక్ ఆమ్లం, యాపిల్, యూరిక్ ఆమ్లం యూరిన్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా వరకు మనకు కొంచెం 10th క్లాస్కు రిలేటెడ్ ఉన్న అంశాలలో ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అండి. ఎసిటిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, వెనిగర్, వెనిగర్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే 10th క్లాస్లో కర్బన రసాయన శాస్త్రం చాప్టర్లో ఉంటుంది. 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్, in water, 5 to 8% of acidic acid in water is called as a vinegar. దీన్ని మనం ఏమన్నాం, వెనిగర్ అంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. 5 నుంచి 8% ఆఫ్ ఎసిడిక్ యాసిడ్ అనేది వాటర్లో కరిగి ఉంటే దాన్ని మనం ఏమన్నాం, వెనిగర్ అంటున్నాం. వెనిగర్ నుంచి వచ్చేది ఎసిడిక్ ఆమ్లం, లేదా ఎసిడిక్ ఆమ్లం అనేది వెనిగర్ నుంచి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫార్మిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం, ఎర్రచీమ, ఎర్రచీమ, ఎసానో, ఆక్సాలిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం, టమాటా, పాలకూర, ఆక్సాలిక్ ఆమ్లం, లినోలిక్ ఆమ్లం, పత్తి, ఎస్ అరకిడోనిక్ ఆమ్లం, అరకిడోనిక్ ఆమ్లం, వేరుశెనగ, టానిక్ ఆమ్లం, టీ, టానిక్ ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుంది, టీ నుంచి వస్తుంది. ఓలిక్ ఆమ్లం, ఆలివ్ నూనె, ఎస్ ఫామ్టిక్ ఆమ్లం, ఫామ్ ఆయిల్, ఫామ్టిక్ ఆమ్లం, ఫామ్ ఆయిల్. నెక్స్ట్ స్టియరిక్ ఆమ్లం, మొక్కల నూనె, టార్టారిక్ ఆమ్లం, చింతపండు, ద్రాక్ష. రైట్, ఇవన్నీ కూడా మనకు అడిషనల్గా వేరే వేరే కాన్సెప్ట్లలో అక్కడక్కడ కవర్ అయిన అన్నింటిని ఒక దగ్గర నేను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎసిటిక్ ఆమ్లంకి సోర్సు వెనిగర్, ఫార్మిక్ ఆమ్లం ఎర్రచీమ, ఆక్సాలిక్ ఆమ్లం టమాటా, పాలకూర, లినోలిక్ ఆమ్లం పత్తి, అరకిడోనిక్ ఆమ్లం వేరుశెనగ, టానిక్ ఆమ్లం టీ, ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె, ఫామ్టిక్ ఆమ్లం ఫామ్ ఆయిల్. ఎస్, అదేవిధంగా స్టియరిక్ ఆమ్లం మొక్కల నూనె, టార్టారిక్ ఆమ్లం చింతపండు, ద్రాక్ష. ఇవే కాకుండా ఇంకా మీరు చదువుకునే సిలబస్లలో ఏవైనా వేరియస్ ఆఫ్ యాసిడ్స్ వస్తే వాటికి సంబంధించిన సోర్స్ వచ్చినా కానీ పక్కకు ఒక దగ్గర రాసుకొని పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ డబ్బాగినా మీకు వచ్చేసిందంటే కంపల్సరీ ఒక బిట్ చేసే ఆస్కారం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మ్యాథ్ ద ఫాలోయింగ్లో మన క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఎస్, ఇదంతా కూడా ఈ కాన్సెప్ట్కి సంబంధించిన క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఎస్ మనకు నిజ జీవితంలో వివిధ రకాల ఆమ్లాలు, క్షారాలు, లవణాల యొక్క ఉపయోగాలు 7th క్లాస్లో ఉంది, యాజ్ యూజువల్గా 10th క్లాస్లో ఉంది. అదేవిధంగా 10th క్లాస్లో ఇంకో టాపిక్ ఏముందంటే ఎస్ అప్లికేషన్ ఆఫ్ ద పిహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్, నిజ జీవితంలో పిహెచ్ యొక్క ప్రాముఖ్యత, అలాగే స్ఫటిక జలం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. వాటన్నింటిని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తే కంప్లీట్గా చాప్టర్ అనేది అయిపోతుందండి. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ 8th క్లాస్ బుక్లో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, సిలబస్లో ఏమేమి ఉందనేది ర్యాపిడ్ రివిజన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. 8th, 9th, 10th ఇట్లా వరుసగా వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. జస్ట్ నా వీడియో డ్యూరేషన్ ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ ఉంటే ఆ 1 అవర్ వినే ప్రయత్నం చేస్తే విన్నది విన్నట్టుగా క్లియర్గా గుర్తుంటే మీరు ఇంకోసారి చదవాల్సిన అవసరం లేకుండా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.